హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలా వరకు మనం మెదడులో చాలా వరకు తీట పనులు చేయాలనిపిస్తూ ఉంటుంది. హౌ టు కంట్రోల్ బ్రెయిన్ అండ్ మైండ్. బ్రెయిన్ అంటే బ్రెయిన్ని స్టడీ చేసేవాడు న్యూరాలజిస్ట్, అదే మైండ్ని స్టడీ చేసేవాడు సైకియాట్రిస్ట్. ఈ ఇద్దరి పరిణామంని మన మొత్తం నాడీ వ్యవస్థ, మన యొక్క బ్రెయిన్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. మనకున్న రెసిప్టర్స్ వల్ల సిగ్నల్స్ ద్వారానే మనం రోజు కదలికలని, శబ్దాలని, సెన్సార్లని మనం వింటాం. అలా మన బాడీలో ఉన్న 5 సెన్సార్లు ఏంటి అంటే కళ్ళు, ముక్కు, చెవి, స్కిన్, ఇంకా మౌత్. ఈ 5 సెన్సార్ల ద్వారా మనం ఈ లోకంలో రోజు డైలీ లైఫ్ని ఫీల్ అవుతూ ఉన్నాం. రోజు మనకు వినికిడి అనేది వినడం వల్ల చెవులకు శబ్దం వస్తుంది, చూడడం వల్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. ముక్కులో స్మెల్లింగ్ చేయడం వల్ల దాని యొక్క సుగంధమా దుర్గంధమా తెలుస్తుంది. అంతేకాకుండా తినడం టేస్ట్ చేయడం వల్ల దాని రుచి తెలుస్తుంది. టచింగ్ అనేది ఫీలింగ్ అనేది చేయడం వల్ల దాని యొక్క అనుభూతిని ఫీల్ అవుతాం. ఈ 5 సెన్సార్ తోటే మన బ్రెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ 5 సెన్సార్ ద్వారా స్మోకింగ్ని కూడా తగ్గించుకోవచ్చు, అంటే పొగ తాగే అలవాటును కూడా మానవచ్చు. అంతేకాకుండా కొన్ని మెడిటేషన్స్ కూడా చేసి మన బాడీలో ఉన్నట్టు చెడు అలవాటును కూడా మానిపించుకోవచ్చు. ఈ టాపిక్ ఫ్యూచర్లో ఏఐకి చాలా అవసరం అవుతుంది. ఏఐ కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీలో హౌ టు కంట్రోల్ బ్రెయిన్, మైండ్ అనే దాని గురించి రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో రోబోటిక్స్ బాగా డెవలప్ అవ్వడం వల్ల మనిషిని పెత్తనం అనేది కోల్పోతాడు. అయితే ఇది కోల్పోకుండా ఉండడానికి మనిషి దాన్ని బానిసగా దానిని ఒక గ్యాజెట్లా వాడాలంటే హౌ టు బ్రెయిన్ కంట్రోల్, అంటే దాని బ్రెయిన్ ఫంక్షన్స్ని ఎలాగైతే సాఫ్ట్వేర్ అనేది దాని గురించి కూడా స్పెషల్ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ ఏఐ రోబోట్ తయారు చేయాలంటే దాని న్యూరో స్కీమా గురించి కానీ దానికి ఉన్నటి మెమొరీ పవర్ని ఎలా సాఫ్ట్వేర్ని కంట్రోల్ చేసే దాని గురించి రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్రెయిన్ కంట్రోల్ అనేది జరుగుతుంది. బ్రెయిన్ కంట్రోల్ ద్వారా మనకు ఉన్న అలవాట్లు మానుకోవచ్చు, మనకు కొత్త అలవాట్లని క్రియేట్ చేసుకోవచ్చు, మనకున్నటి బాధల్ని తగ్గించుకోవచ్చు, మనకున్నటి మానసికంగా శారీరకంగా ఉన్నటి సమస్యల నుంచి ఇతర పనులలో బలవంతుడిగా మారచ్చు. ఈ విధంగా బ్రెయిన్ కంట్రోల్ ఉంటుంది. చెవులు, ముక్కు, నోరు, స్కిన్, ఇంకా ఇయర్స్. చెవులు, ముక్కు, నోరు, మౌత్, ఇయర్స్, స్కిన్, ఈ 5 సెన్సార్లు, ఐస్, కళ్ళు. అంతేకాకుండా బ్రెయిన్ కంట్రోలింగ్ చేయాలంటే మనకు ఇంకోటి ఏంటిదంటే ఈ హిప్నోటిజం, ఇంకా హిప్నోథెరపీస్ లాంటివి కూడా ఫ్యూచర్లో హౌ టు కంట్రోల్ బ్రెయిన్ అనే సబ్జెక్ట్ విన డిపెండ్ అయి ఉంటాయి. హౌ టు కంట్రోల్ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కొన్ని రోగాలను తగ్గించుకోవచ్చు. బయట ఫుడ్ తినకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఫుడ్ తీసే విషయంలో కానీ, మనకు ఆరోగ్యం విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ, మనకున్నటి హెల్త్ ఇష్యూస్ నుంచి ఈ బ్రెయిన్ కంట్రోల్ ద్వారా మనము తగ్గించుకోవచ్చు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతకచ్చు. ఇది ఫ్రెండ్స్ హౌ టు కంట్రోల్ బ్రెయిన్ అనేది, మైండ్ అనేది మొత్తం అనేది నాడీ నుంచి ఇంకా మెదడు వరకు ఇవన్నిటిని నడిపేది బ్లడ్ సర్క్యులేషన్, ఇంకా మనకు తినే ఫుడ్, మనం ఉండే పరిసరాలు. ఇది ఫ్రెండ్స్ దీని గురించి నాకు తెలిసిన విశేషాలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.